అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసినటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ వీడియోలో PMVY యాప్ నందు PMVY డ్యూ లిస్ట్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్ని రిజిస్ట్రేషన్ లేదా రిజెక్ట్ చేసే విధానాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. చాలామంది టీచర్స్ కూడా డౌట్స్ ఉన్నాయన్నమాట, ఎవరిని రిజెక్ట్ చేయాలి, ఎవరిని రిజిస్ట్రేషన్ చేయాలనేది. సో ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. మనం PMVY ఉన్నటువంటి డ్యూ లిస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఈ వీడియో అయితే చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడగలరు. మొదటగా మనము బ్రౌజర్ ఉంది కదండి, ఈ గూగుల్ క్రోమ్ ఉంది కదా, మనం ఈ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ యాప్లో చేసే వాళ్ళైతే యాప్లో కూడా చేసుకోవచ్చు. మొదటగా ఇక్కడ మనం సెర్చ్లో PMVY అని చెప్పేసి మనము టైప్ చేసుకోవాలి. టైప్ చేసి ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లింక్ మీద టచ్ చేయాలి. PMVY.wcd.gov.in ఉంటుంది కదా, ఆ యొక్క లింక్ మీద మాత్రమే మనం టచ్ చేసి మనకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. వచ్చిన తర్వాత చూడండి, మొదటగా ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, మనము ఈ యొక్క లాగిన్ మీద అయితే చేసుకోవచ్చు, యాప్లో కూడా చేసుకోవచ్చు. మనం మొదటగా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. మొదటగా మనం ఏం చేయాలంటే ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఐడి పాస్వర్డ్ అనేది వచ్చింది, మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం. మనం ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసామండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది టచ్ చేద్దాం. టచ్ చేసి చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఒకవేళ సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోకుండా ప్రతిసారి లాగిన్ అయినప్పుడు. సో వద్దనుకుంటే మనం అలా తీసేయాలి. తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదండి, ఈ వెరిఫై మీద అనేది మనం టచ్ చేయాలి. ఆల్రెడీ మన సెంటర్కి సంబంధించిన నెంబర్ అనేది ఉంటుంది. తర్వాత చూడండి మనకు లాగిన్ అనేది అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అనేది కదా, వ్యాలిడేట్ మీద టచ్ చేసి చూడండి మనకు బ్రౌజర్లో అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, ఈ 3 అంటే అడ్డగీతలు, దాని మీద అయితే మనం టచ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మొదటగా మనం ఏం చేయాలి, ఇక్కడ డేటా ఎంట్రీ అని ఉంది కదా, మనం ఈ యొక్క డేటా ఎంట్రీ మీద అయితే మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా వస్తుంది కదండి. ఇక్కడ వచ్చినప్పుడు మనకు 1, 2, 3వది ఉంది కదా, డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ ఫ్రమ్ పోషన్ ట్రాకర్ అని. మనం మొట్టమొదటిగా చేయాల్సిన విషయం ఏంటంటే డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ని అయితే టచ్ చేయాలి. ఇప్పుడు టచ్ చేద్దామండి. మనం టచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి, డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ ఫ్రమ్ పోషన్ ట్రాకర్ అని చెప్పేసి. ఇది ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ప్రింట్ అయినా ఇచ్చుకోవచ్చు మనము. సో ఈ విధంగా వస్తాయండి సెంటర్కి సంబంధించి. వచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దాం పేర్లు ఎక్కడ ఏ విధంగా ఉన్నాయనేది. ఇక్కడ చూడండి ఈ సెంటర్కి సంబంధించినటువంటి పేర్లు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ పోషన్ ట్రాకర్లో ఉన్నటువంటి పేర్లు అనేది మనకు ఇక్కడ అనేది రావడం జరుగుతుంది. మనకు పోషన్ ట్రాకర్కి PMVYకి ఉన్న లింక్ అనమాట. సో పోషన్ ట్రాకర్లో ఉన్న నేమ్స్ అన్నీ కూడా PMVYకి అయితే రావడం జరుగుతుంది. సో మొదటగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క డ్యూ లిస్ట్లో ఉన్నటువంటి బెనిఫిషరీని అందరినీ కూడా మనం ఏం చేయాలండి, ఎలిజిబుల్ అయిన వారిని రిజిస్టర్ చేయాలి, ఎలిజిబుల్ లేని వారిని రిజెక్ట్ అయితే చేసి మనం డ్యూ లిస్ట్ని అయితే ఎంటీగా పెట్టాలి, అంటే ఖాళీగా పెట్టాలి, ఏమీ లేకోకుండా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మనకు డిపార్ట్మెంట్ వారు పదే చెప్తూ ఉన్నారు, మనం రిజిస్ట్రేషన్లు మన సెంటర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు పెంచుకోవాలి, అలాగే డ్యూ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా ఎలిజిబుల్ లేని బెనిఫిషరీని అయితే మనము రిజెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని రిజిస్టర్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అండి. దయచేసి ఈ వీడియోలోకి పూర్తిగా వెళ్ళే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయకుని వారు ఉంటే వెంటనే లైక్ చేయండి. మొదటగా చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే పేర్లు ఉన్నాయి కదండి ఈ సెంటర్కి సంబంధించి. చూడండి ఈ సెంటర్కి సంబంధించినటువంటి 15 పేర్లు ఈ యొక్క సెంటర్కు వారి 15 పేర్లను డ్యూ లిస్ట్లో అయితే పెట్టుకోవడం జరిగింది. వీరందరినీ కూడా మనం ఎలిజిబుల్ ఉన్న వారిని రిజిస్టర్ చేయాలి, ఎలిజిబుల్ లేని వారిని రిజెక్ట్ చేయాలి. అది ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా నేనైతే ఫస్ట్ పేరు ఉంది కదండి, ఆ పేరు గల వారిని అయితే మనం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ లాస్ట్కి వస్తే ఇక్కడ చూడండి యాక్షన్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్టరు తర్వాత రిజెక్ట్ అని చెప్పేసి మనకు ఇచ్చారు. ఈ యొక్క పేరు గల వారు వచ్చేసి మనకు 7th మంత్ ప్రెగ్నెంట్, ఫస్ట్ ప్రెగ్నెంట్. సో వారిని అయితే మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ రిజిస్టర్ మీద టచ్ చేసి వాళ్ళని డైరెక్ట్ రిజిస్టర్ అనేది చేయొచ్చు. తర్వాత ఒకటి రిజెక్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే అది కూడా మనం చూద్దామండి. మొదటగా మనము ఎవరిని రిజిస్టర్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా రిజిస్టర్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి మొదటిసారి గర్భిణీ అయిన వారిని కూడా మనము ఇక్కడ లిస్టులో ఉంటే వారిని వెంటనే కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెండవది వచ్చేసి మొదటిసారి డెలివరీ అయిన వారు ఉంటే అది పాప అయినా అవ్వచ్చు, బాబు అయినా అవ్వచ్చు అండి, వారిని కూడా మనం అనేది రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మూడవది
రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టిన వారిని మనము డ్యూ లిస్ట్లోనే ఉంచాలి. వారు అయిన అంటే రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిన వారిని ఉంచి వారికి 14 వారాలు ఇమ్యునైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మనము ఇమ్యునైజేషను డీటెయిల్స్తో రిజిస్టర్ చేసేస్తే వారికి ఆటోమేటిక్గా సెకండ్ గర్ల్ చైల్డ్కి రిజిస్టర్ అనేది అవుతుంది. సో అవి ఆ రీజన్స్ ఉన్న వాళ్ళని వెంటనే మనం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరిని రిజెక్ట్ చేయాలంటే మనము మొదటగా థర్డ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని, తర్వాత ఫోర్త్ అండ్ అబోవ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని, తర్వాత వచ్చేసి సెకండ్ డెలివరీలో బాయ్ పుట్టింటాడు కదండి, ఆ సెకండ్ డెలివరీలో బాయ్ పుట్టింటే వారిని కూడా మనము డిలీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి థర్డ్ ఫోర్త్ అబోవ్ డెలివరీ మదర్స్ ఉంటారు కదండి, 3 లేదా 4 సారి డెలివరీ అయిన వాళ్ళు, వారిని కూడా మనం రిజెక్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి 5 మనం సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదండి, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు బాబు పుడతాడో పాప పుడతాడో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని కూడా మనము ఇక్కడ లిస్ట్లో నుంచి తీసేసుకుంటే మనకు డ్యూ లిస్ట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు సెకండ్ కాన్పులో పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇమ్యునైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం డైరెక్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అలా సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని కూడా మనము రిజెక్ట్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అన్ట్రేస్డ్ మైగ్రేషన్స్ అని ఉంటారనమాట, మనకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళింటారో మనము గుర్తించలేమన్నమాట. సో అలాంటి వారు ఉంటే మీరు ఆలోచించి వారిని ఉంచుకోవాలా లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంటే వాళ్ళని రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే మనము రిజెక్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత చైల్డ్ డెత్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి మదర్స్ కలిగిన వారిని కూడా మనం అయితే రిజెక్ట్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టిల్ బర్డ్స్ని కూడా మనము రిజెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ రీజన్స్ ఉన్న వాళ్ళని మనము రిజెక్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మొదటగా చూడండి, మనము రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం గర్భిణి అయిన వారిని రిజిస్టర్ చేయాలి. తర్వాత ఫస్ట్ కాన్పులో ఆడ లేదా మగపిల్లడు ఎవరు పుట్టిన వారిని కూడా రిజిస్టర్ చేస్తాము. అలాగే రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిన వారిని కూడా మనము డ్యూ లిస్ట్లో ఉంచేసి మనం వారికి వీక్స్ అదే ఇమ్యునైజేషన్ అయిన వెంటనే మనము అక్కడ రిజిస్టర్ అనేది చేసి ఇమ్యునైజేషన్ డేట్స్ వేసి సబ్మిట్ చేయొచ్చు. సో మొదటగా చూడండి, మనం మొదటిసారి గర్భిణి అయిన వారికి మనం రిజిస్టర్ చేస్తే 3000 పడుతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇమ్యునైజేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మనం ఇమ్యునైజేషన్ డేట్ సబ్మిట్ చేస్తే 2000 పడుతుంది, మొత్తం 5000 అనేది పడుతుంది. అలాగే రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిన వారికి మనకు డైరెక్ట్ ఇమ్యునైజేషన్ కంప్లీట్ చేసి డేట్స్ సబ్మిట్ చేస్తే మనకు డైరెక్ట్ 6000 రూపాయలు అనేది పడుతుంది. సో అలాంటి వారిని మాత్రమే మనము ఇప్పుడు రిజిస్టర్ చేసి కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్లో. అలాగే రిజెక్టెడ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఎలిజిబుల్ లేరో మనం చెప్పిన రీజన్స్ అన్నీ కూడా ఆ 8 రకాలు, ఇంకా మిగతాటి మీ ఆఫీస్ వారు చెప్పినటువంటి రీజన్స్ ఏమన్నా ఉంటే ఆ రీజన్స్ గల వారిని కూడా మనము రిజెక్ట్ చేసుకొని డ్యూ లిస్టులో మనము 100% కంప్లీట్ చేసి మన దాంట్లో పెండింగ్ అనేది ఏవి ఉంచుకోకుండా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రీజన్స్ తర్వాత ఇప్పుడు మనము ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. మొదటగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఏమని చెప్పాము, మనం రిజిస్టర్ చేయాలని చెప్పాం కదా. సో ఈ నేమ్ రిజిస్టర్ ఎలిజిబుల్ అయితే మనం ఇక్కడ రిజిస్టర్ మీద టచ్ చేయాలి. సో టచ్ చేసి ఏమొస్తుంది అనేది చూద్దామండి. రిజిస్టర్ మీద టచ్ చేద్దాం. మనకు బ్రౌజర్లో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి. మనం రిజిస్టర్ చేయాలనుకుంటే అక్కడ నుంచే మనం డైరెక్ట్ రిజిస్టర్ చేయొచ్చు. రిజిస్టర్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ లివింగ్ చైల్డ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఆ పోషన్ ట్రాకర్లో ఉన్నటువంటి నేము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ డీటెయిల్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ మొదలైనన్నిటి కూడా ఈ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అక్కడ అడిగినటువంటి విషయాలన్నీ కూడా మనము ఇంకొకటి ఇక్కడ కన్సెంట్ ఇక్కడ బాక్స్లో మనము టిక్ మార్క్ చేయాలి, ఇక్కడ మర్చిపోకూడదు అనమాట. సో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే సబ్మిట్ అనేది తీసుకోదు. తర్వాత చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే మనకు సెంటర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక పేరు చూద్దామండి. ఏదైనా ఒక పేరును రిజెక్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా రిజెక్ట్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. మనం రిజెక్ట్ రీజన్స్ తెలుసుకున్నాము. రిజెక్ట్ ఏ విధంగా చేయాలనేది డ్యూ లిస్ట్లో మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం చివరిలో ఉన్నటువంటి ఈ పేర్లను అయితే మనం రిజెక్ట్ చేయాల్సిన పేర్లు ఉన్నాయని, రిజిస్టర్ ఏ విధంగా చేయాలని ఇప్పుడు చూసాం కదా. రిజెక్ట్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మొదటగా నేను తీసుకున్నటువంటి పేరు వచ్చేసి వాళ్ళు వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారనమాట. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎవరు పుడతారనేది తెలియదు కాబట్టి ఒకవేళ పాప పుడితే మళ్ళీ మనం ఇమ్యునైజేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనము న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ సెకండ్ డెలివరీలో పాప అయి ఉండింటే మనం అట్లే ఉంచేవాళ్ళము. సో సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవరు పుడతారనేది మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే రిజెక్ట్ అనేది చేయాలి. రిజెక్ట్ మీద సెలెక్ట్ చేస్తే ఎక్కడండి సెలెక్ట్ చేసుకుంటే మనకు 3 రకాలైనటువంటి
రీజన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ రీజన్స్ ఏంటంటే బెనిఫిషరీ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ పిఎంవివై ఫర్ ఫస్ట్ చైల్డ్, అంటే ఈ బెనిఫిషరీ ఫస్ట్ పిఎంవివైకి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. సో అది కాదు రీజన్. తర్వాత బెనిఫిషరీ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ పిఎంవివై ఫర్ సెకండ్ గర్ల్ చైల్డ్, అంటే రెండో గర్ల్ చైల్డ్కి ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉండింటే మీరు ఆ రీజన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి అని చెప్పి అడుగుతుంది. సో ఆ రీజన్ కాదు కాబట్టి మనకు సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి మనం ఎవరు పుడతారనేది గెస్ చేయలేము కాబట్టి సో అలాంటి పేరుని మనమైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఖచ్చితంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అంగన్వాడీ టీచర్స్ ఇంతటితోనే వదిలేస్తున్నారనమాట. సో ఇలా వదిలేస్తే ఈ పేరు అనేది అలాగనే ఉంటుందని చెప్పేసి చాలామంది మనల్ని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ రిజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రిజెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి రిజెక్ట్ మీద అయితే మనము టచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ టచ్ చేద్దామండి. టచ్ చేస్తే డూ యూ వాంట్ రిజెక్ట్ ద బెనిఫిషరీ షోన్ ఇన్ డ్యూ లిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిట్స్ ఫ్రమ్ పోషన్ ట్రాకర్. సో మీరు డ్యూ లిస్ట్లోంచి ఈ పేరుని మీరు తొలగించాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది అనమాట. సో అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. సో అంగన్వాడీ వర్కర్ ద్వారా ఈ పేరు అనేది రిజెక్ట్ చేయబడుతుందని చెప్పి మనకు వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఓకే మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట. సో 2 ఉన్నాయి. మనకు ఇంతకుముందు రిజెక్ట్ చేయకముందు మనకు మొత్తము 3 అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు 2 ఉన్నాయి. సో తర్వాత ఏం చేయాలంటే ఇంకొక పేరు చూద్దామండి. ఇంకొక పేరు వచ్చేసి తీసుకుందామండి. ఈ పేరు కూడా మనకు సెకండ్ ప్రెగ్నెన్సీ కలిగిన వారు అనమాట. సో సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనము సెలెక్ట్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే మనకు ఆ రీజన్ అనేది నాట్ ఎలిజిబుల్ అనేది పెడతాము. సో నాట్ ఎలిజిబుల్ పెట్టిన తర్వాత ఇక్కడ రిజెక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కదండి. సో వచ్చిన తర్వాత మనం ఈ రిజెక్ట్ మీద టచ్ చేసి ఇక్కడ ఓకే ఉంది కదా, మనం ఓకే మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక పేరు మాత్రమే మిగిలింది అనమాట. సో ఈ విధంగా చూడండి మనకు ఇప్పటి వరకు డ్యూ లిస్ట్లో మనకు 3 అయితే ఉన్నాయి. సో 2 వచ్చేసి మనము రిజెక్ట్ చేసాము. రిజెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేరు ఉంది కదండి, ఇదొక పేరుని అయితే మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారనమాట. సో ఫస్ట్ డెలివరీలో పాప పుట్టారు. ఫస్ట్ డెలివరీ అయితే ఎవరైనా పుట్టచ్చు, పాప అయినా బాబు అయినా. సో అలాంటి వారిని మనం రిజిస్టర్ చేస్తాం కాబట్టి చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ అనేది ఉంది కదండి, ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్లో మనం ఇక్కడ నుంచి అనేది మనం ఖచ్చితంగా రిజిస్టర్ అనేది చేయాలి. సో మనకు డిపార్ట్మెంట్ వారు చెప్పిన విధంగా మనము డ్యూ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లకు మనము ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని రిజిస్టర్ చేయాలి, లేదా ఎలిజిబుల్ లేని వాళ్ళని మనకు ఉన్నటువంటి రీజన్స్తో వాళ్ళని మనము రిజెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదండి ఈ వీడియో యొక్క సారాంశము. అలాగే మనకు యాప్లో చేస్తున్న వారైతే 9వ మాడ్యూల్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో దాంట్లోకి వెళ్తే డ్యూ లిస్ట్ అనేది ఉంటుంది, వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. సో అక్కడ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని రిజిస్టర్ చేయాలి, ఎలిజిబుల్ లేని వాళ్ళని రిజెక్ట్ చేసేస్తే మనకు డ్యూ లిస్ట్లో మనకు పెండెన్సీ అనేది క్లియర్ అవుతుంది. మనకు 100% రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు అవుతాము. 100% డ్యూ లిస్టును తగ్గించి మనమంతా ఎంటీ చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మన లాగిన్స్లో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ బాగుందనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.